మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారా? మీకు ఫోన్ కాల్ వచ్చి మీరు పలానా కేసులో అరెస్ట్ అయ్యారు, పలానా కేసులో అరెస్ట్ అయ్యారు, పలానా డ్రగ్స్ ప్యాకెట్ వచ్చింది అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ కొరియర్ వచ్చింది అందులో ఇది ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ బ్యాంకులో లావాదేవీలు అధికంగా అయిపోయాయి అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని మీకు ఫోన్ కాల్స్ వచ్చాయా? మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చాయా? అయితే ఈ వీడియో మీ గురించే. వెల్కమ్ టు అడుగు టీవీ. నేను విష్ణుకాంత్. ఒకప్పుడు దారి కాచి వేచి చూసి దండయాత్ర చేసి మరీ దోపిడీ చేసేవాళ్ళు కొంతమంది దుండగులు. కాలం మారింది, తరం మారింది. తర్వాత వేరే రకాలుగా దొంగతనాలు చేయడం ప్రారంభించారు. తర్వాత ఇళ్లలో పడి దోచుకెళ్లేవారు, బెదిరించి దోచుకెళ్లేవారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఆ కార్డు ఈ కార్డు అని అందులో నుంచి మోసం చేయడం, దగా చేయడం, దోపిడీ చేయడం ప్రారంభించారు. లేటెస్ట్ గా యూపీఐ పేరిట మోసాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు అది కాదు, అన్నిటికంటే కొత్తది, లేటెస్ట్, మరీ అడ్వాన్స్ అయిపోయారు ఈ దుండగులు. కొత్త ట్రెండ్ తో నయా మోసం. మీ ఇంటికి రారు, మీ ఇంటికి రాకుండానే మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని బెదిరించకుండానే మీ డబ్బులు కొల్లగొట్టేస్తారు. మీ అంతటా మీరే మీ డబ్బులను వాళ్ళ చేతికిచ్చి మహాప్రభు అనేలా చేస్తారు. ఎదుటి వాళ్ళని జస్ట్ ఉన్న చోటనే చెమటలు పట్టించి వాళ్ళ జేబులో ఉన్న డబ్బులను కాజేస్తారు ఈ దుండగులు. అన్నిటికంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు. అయ్యా ఇదేంది, ఇది డిజిటల్ అరెస్ట్ ఏందయ్యా, ఇది కొత్తగా వింటున్నామే అని అనుండొచ్చు. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మిమ్మల్ని జైలుకు తీసుకెళ్లకుండా మిమ్మల్ని ఆన్లైన్ లోనే అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఏదో అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ రావడం, మీరు పలానా కేసులో అరెస్ట్ అయ్యారంటూ చూపించడం, మీరు పలానా కేసులో అరెస్ట్ అయ్యారని మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని కొంతమంది దుండగులు అధికారుల వేషంలో మిమ్మల్ని మాయపరిచి మభ్యపరిచి మిమ్మల్ని అరెస్ట్ చేశామంటూ, కొంత అమౌంట్ కడితే మీరు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ, పక్కనే లాయర్ ఉన్నారంటూ లాయర్ తో మాట్లాడినంటూ ఫేక్ లాయర్ ను అక్కడ కూర్చోబెట్టి ఇంత డబ్బిస్తే మీకు బెయిల్ వస్తుందని చెప్పడం ఈ మధ్య ఇవే ట్రెండింగ్ గా నడుస్తున్నాయి. ఎంతగా పాపులర్ అయిందంటే ఈ క్రైమ్ యాక్చువల్ గా డిజిటల్ ప్రపంచంలోనే అత్యధిక క్రైమ్స్ వేరే వేరే రకాలుగా జరిగినప్పటికీ అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి క్రైమ్, చాలా తక్కువ సమయంలో చాలా ప్రాధాన్యత పొందినటువంటి క్రైమ్ డిజిటల్ అరెస్ట్. మన భయమే మన శత్రువుకి ఆయుధం. భయాన్ని అడ్డుగా పెట్టుకొని కోట్లు కొల్లగొడుతున్నారు ఈ దుండగులు. వీళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మన ఎమోషన్స్ తో ఆడుకుంటారు, మన ఫీలింగ్స్ తో ఆడుకుంటారు. వీళ్లకు ఎవరు ఏంటి అనేది పట్టింపు లేదు. కేవలం కోట్లు కొల్లగొట్టడమే వీళ్ళ పని. ఈ డిజిటల్ అరెస్ట్ ఎలా ఉంటుందంటే, ఎవరో వచ్చి తాళ్లతో కుర్చీకి కట్టేసి మిమ్మల్ని ఇంటరాగేషన్ చేస్తున్నారేమో, వేరే ఎక్కడికైనా తీసుకెళ్లి అనేలాగా ఉంటుంది. తాళ్లతో కట్టేసినట్టు, వాళ్లకు వాళ్లే బందీలుగా అయిపోయినట్టు, ఎవరూ లేకున్నా అరెస్ట్ అయ్యామనే ఒక ఫీలింగ్ ని మీలో క్రియేట్ చేసి మీ నుంచి డబ్బు గుంజడమే పని. దాని పేరే డిజిటల్ అరెస్ట్. మీరు ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, కానీ మీరు అరెస్ట్ అయి ఉంటారు. మీలో భయం ప్రారంభమై ఉంటుంది. ఎవరో వచ్చి మిమ్మల్ని తాళ్లతో కట్టేసి ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరితోనూ మాట్లాడరు, 4 గోడల మధ్య ఆ చీకట్లోనే భయపడుతూ బతుకుతుంటారు. కేవలం వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ మానసిక పరిస్థితిని మార్చేయగలిగే ఆ ఒక్క ఫోన్ కాల్, అది ఫేక్ కాల్ అని మీరు తెలుసుకుంటే మంచి. ఫేక్ అని తెలియనంత వరకు మీరు మానసికంగా కుంగిపోతుంటారు. డబ్బులు ఎంత అడిగితే అంత వాళ్లకు ముట్ట చెబుతారు. కాబట్టి బి అలర్ట్. ఒక్కసారి ఫోన్ కాల్ లేపారా, మీ జీవితం మొత్తం వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్పినట్టు ఆడాల్సిందే, కూర్చోమంటే కూర్చోవాల్సిందే, నిలబడమంటే నిలబడాల్సిందే. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ఆ దుండగులు, దీనికి పెట్టినటువంటి పేరు డిజిటల్ అరెస్ట్. అసలు ఒకవేళ నిజంగానే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే సదరు ఎఫ్ఐఆర్ మీ పేరు మీద నమోదై ఉండాలి. మీ ఇంటికి రావాలంటే సర్చ్ వారెంట్ తో రావాలి. ఇది ప్రాసెస్. అంతేకాని ఫోన్ కాల్ చేసి మీరు అరెస్ట్ అయ్యారని మీకు చెప్పి, ఒకవేళ మీకు బెయిల్ రావాలి లేదా మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఇంత ముట్ట చెప్పండి అని ఏ పోలీసు, ఏ ప్రభుత్వము సహకరించదు. ఇది ఫాల్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ పోలీసు వ్యవస్థ అయినా సరే దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు నడుస్తారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా మళ్ళీ చేస్తాననో లేకపోతే తర్వాత చేయండి అనో చెప్పి
మీరు ఇదే నంబర్ని మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి మీకు జరిగింది చెప్పి ఇలా జరిగిందని చెప్తే సైబర్ క్రైమ్ కింద పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయి. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎవరెవరు ఎంతెంత మోసపోయారు, అసలు ఈ డిజిటల్ అరెస్ట్ బయటికి రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా విజయవాడలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. డిజిటల్ అరెస్ట్ పేరిట చాలా పెద్ద మోసం జరిగింది. విజయవాడ గాయత్రి నగర్ కు చెందినటువంటి ఓ యువతికి ఇలాగే డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరగాళ్లు భారీ మొత్తంలో ఆవిడకు టోకరా వేశారు. ఆ సైబర్ నేరగాళ్లకు 1,25,00,000 మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే ఆ యువతి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులను చూసేందుకు విజయవాడ వచ్చినటువంటి ఆ యువతికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాము ముంబై పోలీసులమంటూ మాదక ద్రవ్యాల విషయంలో మీతో మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ యువతికి ఫోన్ కాల్ చేసి తాము ముంబై పోలీసులమంటూ మాదక ద్రవ్యాల విషయంలో మీతో మాట్లాడాలని చెప్పుకొచ్చారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ మీకు వచ్చిన కొరియర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని దాని గురించి మీతో మాట్లాడాలని చెప్పడం ప్రారంభించారు నేరగాళ్లు. మీ కొరియర్లో వచ్చిన మాదక ద్రవ్యాలు మీరే తెప్పించారంటూ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ డిజిటల్ అరెస్ట్ పేరిట ఆవిడను భయపెట్టడం ప్రారంభించారు ఈ నేరగాళ్లు. కొంతమేర డబ్బులు చెల్లిస్తే గానీ మిమ్మల్ని మేము కాపాడలేని పరిస్థితి అని కూడా చెప్పుకొచ్చారు. ఆ యువతి కంగారు పడి 1,25,00,000 మేర భారీ మూల్యాన్ని నేరగాళ్లకు చెల్లించింది. ఇంకేముంది, నంబర్ స్విచ్ ఆఫ్, నేరగాళ్లు పరారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎంక్వైరీ చేస్తే తాను మోసపోయానని తెలుసుకున్న యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏది ఏమైనప్పటికీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అలర్ట్ లో ఉండాలి. ఎందుకంటే ఏ ఫోన్ కాల్ ఎప్పుడు మన దగ్గర నుంచి ఏ డబ్బు కాజేస్తుందో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విజయవాడలో ఉన్నటువంటి యువతికి ఏ రకంగా అయితే ఫోన్ చేసి మాదక ద్రవ్యాల పేరిట 1,25,00,000 దొబ్బేశారో ఈ నేరగాళ్లు, అలాగా మీకు జరగకుండా ఉండాలంటే బి అలర్ట్ గా ఉండండి. మీకు అన్నోన్ నంబర్ నుంచి వచ్చినటువంటి ఫోన్స్ కాల్ ని అబ్జర్వేషన్ చేయండి. మీకు డౌట్ ఉంటే లోకల్ పోలీసులను అప్రోచ్ కండి. సైబర్ క్రైమ్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. భయపడి లేపకండి, ₹1 కూడా ఇవ్వకండి. సరే, మీరు డిజిటల్ అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నేను లోకల్ పోలీసులతో కాంటాక్ట్ అవుతాననే అంత ధైర్యంగా మాట్లాడి సాల్వ్ చేసుకోండి. అంతేకాని ₹1 కేటాయించకండి. ₹1 మీ దగ్గర నుంచి ఆ నేరగాళ్ల జేబులోకి వెళ్ళనీయకుండా చేయండి. డిజిటల్ అరెస్ట్ పేరు మీద ఒక్క కేసే కాదు, 100,000 కేసులు పడి ఉన్నాయి. ఎందుకంటే 100,000 కేసులు ఉన్నాయి. రీసెంట్ గా ఇలానే ఓ సంఘటన జరిగింది. అది దీనికంటే చాలా చాకచక్యంగా ఆ నేరగాళ్లు వివరించింది. అయితే ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. డిజిటల్ అరెస్ట్ పేరు మీద 10 కోట్లు ఒక రిటైర్డ్ ఇంజనీర్ దగ్గర నుంచి కొల్లగొట్టారు ఈ దుండగులు. మీ పేరిట డ్రగ్స్ కొరియర్ వచ్చిందని, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని, ఇప్పుడు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కోట్లు కొల్లగొడుతున్నారు ఇలాంటి దుండగులు. బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడాయించడం వీళ్ళ నైజం. ఏకంగా కోర్టు సెట్ వేసి న్యాయమూర్తి, జడ్జి, పోలీసు వాళ్ళని అక్కడ చూయిస్తూ మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, ఇక మీరు కట్టకపోతే మీరు జైలుకే అనేటట్టు ఒక సామాన్యుడిని బెదిరించి వాడి నుంచి డబ్బు గుంజడమే ఈ ముఠా యొక్క నైజం. చెప్పుకుంటూ వెళ్తే 100,000 కేసులున్నాయి. ప్రతి కేసులోనూ బాధితుడు మోసపోయాడు. చట్టంలో గాని రాజ్యాంగంలో గాని ఎక్కడ ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ రాయబడలేదు, ఎక్కడ చెప్పబడలేదు. ఇలాంటిది ఒకటి ఉందని ఎప్పుడూ ఏది లేదు. ఎవరైనా ఏదైనా కేసులో తప్పు చేస్తే నిర్ధారణ అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే వెళ్తుంటారు. కానీ ఫోన్లు చేసి డిజిటల్ అరెస్ట్ మాత్రం చేయరు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ. చట్ట ప్రకారము అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఇది ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. కానీ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ ఎవరు చేయరు, అది గుర్తుపెట్టుకోండి ముందు. ఈ డిజిటల్ అరెస్ట్ అన్నది సైబర్ నేరగాళ్లు అడ్వాన్స్ గా మారి వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అని, ఈ డిజిటల్ అరెస్ట్ అనే పదాన్ని సైబర్ నేరగాళ్లు సృష్టించిందే తప్ప ఇది రాజ్యాంగంలో, చట్టంలో ఎక్కడా లేని పదం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డిజిటల్ అరెస్ట్ అనే పదం మీరు విన్నట్టయితే లేదా
వాళ్ళు మీకు ఫోన్ కాల్ చేసి చెప్పినట్లయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే మీరు చేయాల్సిన పని మీ లోకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి అప్రోచ్ కావడం, మీకు సమయం ఉంటే సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం. ఎవరైనా ఫోన్లు చేసి మీరు పలానా కేసులో అరెస్ట్ అయ్యారు, మీరు పలానా కేసులో అరెస్ట్ అయ్యారు, మీ దగ్గర డ్రగ్స్ దొరికాయి, మీ దగ్గర అది దొరికింది, మీ ఆర్థిక లావాదేవీలు బ్యాంకులో ఈ విధంగా ఉన్నాయి అని మెసేజ్ చేసిన, ఫోన్ కాల్ చేసినా భయపడకుండా మీరు సైబర్ క్రైమ్ తో పాటు మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఉత్తమమైన పని. కాబట్టి బీ అలర్ట్, బీ సేఫ్. డిజిటల్ అరెస్ట్ పేరిట వచ్చే ఫోన్ కాల్స్ అన్ని ఫేక్. చట్టం పేరు చెప్పి దోచుకునే ఈ దుండగులను పట్టించాల్సిన బాధ్యత మనదే. వెల్కమ్ టు అడుగు టీవీ. నేను విష్ణుకాంత్. మార్పు చెందే సమయం వచ్చింది, మారాల్సిన అవసరం ఉంది. డిజిటల్ అరెస్ట్ పేరు మీద జరిగే మోసాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. డిజిటల్ అరెస్ట్ చట్టంలో, రాజ్యాంగంలో లేని పదాన్ని తీసుకొచ్చి మీ దగ్గర నుంచి డబ్బు గుంజే నేరగాళ్ల ప్రవృత్తి ఇది. దీనిపై ఎంత అవగాహన పెంచుకుంటే అంత మంచిది. డిజిటల్ అరెస్ట్ గురించి అవగాహన రావడమే ఈ వీడియో యొక్క లక్ష్యం. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఫేక్, ఒక పచ్చి అబద్ధం. డిజిటల్ అరెస్ట్ అనేది రాజ్యాంగంలో, చట్టంలో లేని పదం. ఒక నేరగాళ్లు తమ ప్రవృత్తి కోసం, తమ ఆదాయం కోసం ప్రజల నుంచి దోచుకునే విధంగా తయారు చేయబడినటువంటి పదం డిజిటల్ అరెస్ట్. కాబట్టి ఈ వీడియో డిజిటల్ అరెస్ట్ అబద్ధమని చెప్పడానికే చేసినటువంటి వీడియో. ఒకవేళ డిజిటల్ అరెస్ట్ అనే అవేర్నెస్ ప్రజల్లో తీసుకెళ్లడానికి ఈ వీడియో ఎంతో దోహదపడుతుంది. ఇది డిజిటల్ అరెస్ట్ అనేది పచ్చి అబద్ధం. ఎవరు ఏ ప్రజలు నమ్మడానికి వీల్లేదు. చట్టంలోని లొసుగులను వాడి సామాన్యుల నుంచి దోపిడీ చేసి ఈ నేరగాళ్లు సృష్టించినటువంటి కొత్త పదం డిజిటల్ అరెస్ట్. మీరు డిజిటల్ గా అరెస్ట్ అయ్యారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం డిజిటల్ గా. ఇది ఫాల్స్, ఇది ఫేక్. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని పదము. ఒకవేళ నిజంగానే మీరు ఏదైనా నేరం చేసినట్టయితే పోలీసులు మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని కోర్టులో హాజరుపడతారు. ఇలా ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. చట్టం ఎప్పుడు ఇలాంటివి సపోర్ట్ చేయదు. ఏ పోలీసు కూడా మిమ్మల్ని ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చెయ్యడు. ఏ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులు కూడా మీకు ఫోన్ చేసి అరెస్ట్ చేసే అధికారం వాళ్లకు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరగాళ్ల వలలో పడి మీ డబ్బులను మీరు కోల్పోకండి. బి అలర్ట్, బి సేఫ్. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు అడుగు టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.